స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్లకు వర్షం కురిపిస్తోంది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా ఈ మూవీ ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర భారీగా నమోదవుతూ ఉన్నాయి. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 922 కోట్ల పైగా గ్రాస్ వసూలు సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ మూవీకి వస్తున్న ట్రెమెండస్ రెస్పాన్స్తో సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. వీటిపై ఇప్పుడు తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పుష్ప 2 సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్తో దూసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు తెలుగు రాష్ట్రాలు చేతులెత్తి దండం పెడుతున్నాయి. గొప్ప మనిషి ఆయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విధ్వంసకర నటనకు రష్మిక మందన సాలిడ్ పర్ఫార్మెన్స్, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఈ సినిమాలో నటించి మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.